రేయ్ ఏమైందిరా నీకు? వాడిని అన్నరా? నేను వాడి తమ్ముడిరా. నేనే వాడిని వేసేయమంటున్నాను. ఇంకేంటి? అది కాదురా, అన్నదమ్ములు ఈరోజు గొడవ పడతారు, రేపు ఒకటైపోతారు, అందుకని హత్యలు చేస్తారా? అవునరా, హత్య చేస్తాను. నీ వల్ల అవుతుందా కాదా అని చెప్పు, లేకపోతే నేను చూసుకుంటా. నేను రాత్రి ట్రై చేశాను, మిస్ అయ్యాడు. ఇక నుంచి ఒంటరిగా ట్రై చేస్తే పని అయ్యట్లేదు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నీ వృత్తి ఇదే కదా, నీకు చెప్తే పని ఈజీగా ముగిస్తావు కదా. ముందుకు దూసుకెళ్ళేవాడిదేరా జీవితం. ఇప్పుడు నేను ముందడికి వెళ్ళేదనుకో, ఆడిని లేపేస్తాడు. ఆ తర్వాత నువ్వు వచ్చి స్నేహితుడికి శ్రద్ధాంజలి అని పోస్టర్లు అంటించి తాగి చిందేసి వెళ్ళిపోతావు. పోయే ప్రాణం నాది. పోయిరా. అయితే డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నావు. నువ్వు చెప్పేదంతా కరెక్టే రమ్మావా, ఎందుకైనా కొంచెం ఆలోచించరా. ఎక్కువగా ఆలోచించాము బతకలేము. సరే సరే, నువ్వేం టెన్షన్ అవ్వరా. అన్నతో మాట మాట్లాడి నేనే లైన్లోకి వస్తా. ఎక్కడ పెట్టాను? రేయ్, ఇది మెట్టు కూడా ఇంటి డాక్యుమెంట్. ఇది తీసుకెళ్ళి మామయ్యకి ఇచ్చిరా. లక్ష్మి, పెళ్లి ఇన్విటేషన్ ప్రూఫ్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు అది? హలో. రేయ్ మావా, మీరెవరు? నా పేరు గుణ. అశోక్ లేడా? ఒక్క నిమిషం. ఎవరో గుణ అట. సార్, నేను అశోకన్ సార్. రేయ్ గుణాన్ రా. కేసు రీకాల్ చేశారు. రేపు మీరు కోర్టుకు వచ్చేయండి. రేయ్ ఏంట్రా అవుతున్నావు? మీరేం మరీ అవ్వకండి సార్. ఉదయం కరెక్ట్గా 11ంటికి వచ్చేయండి. 2:30 కల్లా మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోవచ్చు. ప్లీజా దేవుని సార్, మాట్లాడుకోవచ్చులేండి. చెప్పరా. ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏం లేదురా, మా అన్నయ్య ఫోన్ తీశాడు. చెప్పు. మీరన్నతో మ్యాటర్ చెప్పాను, వేసేయమన్నాడు. మీ ఇంటి దగ్గరలోనే ఉన్నా. ఏంటి ఇంట్లో వేసేయమంటావా? చిచ్చి, ఇంట్లో వద్దురా. ఎంతైనా నన్ను కళ్ళెదురుగా వేస్తుంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా. ఫీలింగ్ లేదు, ఏ తొక్క లేదు. ఆ మధ్య పోలీస్ ఎస్ఐ హెల్మెట్ మార్చి పెట్టుకోవడం వల్ల పొరపాటున చంపేశారు. అది ఇద్దరం ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. వాడనుకుని నన్ను పొడి చేస్తే అందుకే ఇంట్లో వద్దంటున్నాను. మా అన్నయ్య ఇప్పుడు ఎలాగో మెట్టు కూడా వెళ్తున్నాడు. వెళ్లేదారిలో పని ముగించండి. పని అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి రా. అందరూ నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. సరేనా? సరే మావా. రేయ్, ఇంకా పోలేదా నువ్వు? ఆయన ఎదురు చూస్తుంటాడ్రా. చూడు, ఎలాగో నేను వెళ్తే పని అయ్యట్లేదు. వాడు సంతకం పెట్టాలి. ఇది ఇచ్చేసి అలాగే సంతకం పెట్టరమ్మను. నాకు చిన్న పని ఉంది. మంచి పాయింట్తోనే మాట్లాడాడు. వాడేగా సంతకం చేయాల్సిందే. సరే. అరే శివ, ఈ ప్రూఫ్ అయినా ఇచ్చిరారా? వెళ్ళిపోయాడా? అశోక్, ఇలా రా. ఏంటన్నా? మెట్టు కూడా అలా మామ ఎదురు చూస్తుంటాడు. ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఇచ్చిరా. ఏంటి? నేనా? నువ్వే కదా సంతకం చేయాలి. నేను పెట్టిన స్పాటు మళ్ళీ నాకే పెడుతున్నాడు వాడు. ఏమైందిరా? లేదు నాన్న, నా సొంత ఆస్తి నేనే వెళ్ళి అమ్మాలా. ముహూర్తాలు పెట్టుకున్నావు, నువ్వు వెళ్తేనే పని అవుతుందిరా. అవుతుంది అవుతుంది, నా పని అవుతుంది. నా చిన్నా కదూ, నేను చెప్పే ఏ మాట అయినా నువ్వే వింటావు. ఇదిగో. ఎంత చెప్పినా వినట్లేదే. సరే సరే, ఇవ్వండి. పోయిరారా బంగారు. ఏనొకడు సమయ సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటాడు. ఏం బాబు, పిలిచావా? మిమ్మల్ని కాదు, వెళ్ళండి వెళ్ళండి. సరే సరే. లక్ష్మి, పని అయిపోయింది. హలో. ఓకే ఓకే. రెడీగా ఉండండి రా. ఎక్కడున్నారా? రే, వాడిని చేస్తున్నావు. రే, వాడి బ్రిడ్జ్ దగ్గర ఉన్నారా? రే, వీడు వాడి కదట. వాడి తప్పండి, వాడు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాడట.
వచ్చాడా అక్కడికి? ఏంటి రాలేదా? చెప్పులాయరు అక్కడ గుణ ఉన్నాడా? లేడుగా. సరే వీరాడు ఉన్నారా? ఉన్నారు సంతకం పెట్టవా? లేపేస్తాను. సోదరు లేకుండా చేస్తాను. లేపు కట్టండి రావండి. ఎవరొస్తాడో చూస్తాను. ఎవర్రా? వాడే అశోక్ అన్న. అశోక్ అంటే అదే వాళ్ళ అన్ననే లేపేమన్నా. ఇవ్వు. హలో అన్నా, నేను అశోక్ని. ఏంట్రా మీ నాన్న కూడా వేసేమంటావా? ఎందుకురా గుణాన్ని అడుగుతున్నావు? మా అన్నయ్య గుణాన్ని చంపేస్తాడేమో, వాడు బొమ్మ కూడా గీసి పెట్టాడు. అరే గుణాకేంట్రా ప్రాబ్లం? గుణాకేమైందిరా? ఎక్కడ్రా వాడు? అడుగున్నా. ఏయ్ నీ లాయర్ ఫ్రెండ్ ఏదో చెప్తున్నాడు, ఏంటో అడుగు. హలో, రే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? షెడ్లో రా. సరే అక్కడే ఉండు, నేను వస్తున్నాను. సరేరా. ఏమైందిరా? 2 రోజుల నుంచి కనబడలా, ఫోన్ కూడా చేయలేదు, డల్లుగా ఉన్నావు. ఏం లేదన్నా. ఏ పని చెప్పినా పూర్తి చేసేవాడివి, ఆ రోజు వాడిని వదిలొచ్చేసావు. రారా. ఏ గుణ ఏమైందిరా? ఇప్పుడు చెప్పరా. నీతో చెప్పడానికి ఏముందన్నా, ఆ రోజు అశోక్ వాళ్ళ అన్నం లేపడానికి వెళ్ళాం కదా, వాడు కొట్టిన కొట్టుడికి ఒక పక్క పని చేయటం లేదన్నా. ఏంట్రా? పక్షవాతం వచ్చిందేమో అని భయపడ్డాను. మనసేం బాలేదన్నా, ఏ పని చేయలేకపోతున్నానన్నా. ఒళ్ళు హూనం అయిపోయింది. అందుకే దర్గాకి వెళ్ళాను. ఇదిగో ఈ తాయెత్తు కట్టాను. అరే నువ్వు రౌడీవిరా, రౌడీ. ఇట్టా భయపడుతున్నావు? వాడి కొట్టుడు ఎలా ఉంటుందో తిన్నవాడికే తెలుస్తుంది. గుణ, ఏ గుణ ఇదిగో చూడరా. ఎవడ్రా ఇడు? నాలాగే ఉన్నాడు. అరే నేనే. ఎవడ గీసాడు? చాలా బాగా గీసాడు. రే మా అన్న గీసాడ్రా. మీ అన్న అన్నా ఇది చూడనా, నా బొమ్మ గీసాడనా, నన్ను వదిలిపెట్టడన్నా. వీడు భయపడుతున్నాడు రా, భయపడుతున్నాడు. రే నీ భయమే నీ కొంప ముచ్చుతుంది. కత్తి పట్టుకోవడానికి ఒక గ్రిప్ కావాలి, ఆ గ్రిప్ నీ దగ్గర లేదు. వీడిని నమ్మే ప్రయోజనం లేదు. రేయ్ వాడు బతికుంటే వీడు భయపడతాడు, వాడిని వేసేస్తే వీడు భయపడ్డ కదా. మీ ఎవ్వరికి ఇంకా ఏ పని లేదు, ముందు వీడు అన్న వేసేయడమే. ఎలాంట్రా ఎలాంటి? ఆ రోజు వాడనుకుని ఈడంట పడ్డాం, అడావుడిలో పొరపాటున వీడినే లేపేసేటట్టున్నా. గమ్మునుండ్రా అన్నా, నేను బతుకుంటానని ఆస్తోనే మా అన్నయ్య చంపేమని డిసైడ్ చేసుకుని మీ దగ్గరకు వచ్చాను. వీడు చెప్పే చూస్తుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోగా నన్ను లేపేసేలా ఉన్నారు. ఏ గుణ చెప్పు గుణ, ఏంట్రా వీడు ఇలా అంటున్నాడు? అయ్యయ్యో వీళ్ళ మధ్య ఈ గందరగోళం ఒకట. రే ఇట్రా. రే టోపీ ఉన్న తలని వదిలేయండి, టోపీ లేని తలని లేపేయండి. వెళ్ళండి రా, వెళ్ళండి వెళ్ళండి రా. నువ్వు వెళ్ళి తమ్ముడు. తమ్ముడు టోపీలోనే ప్రాణం ఉంది, భద్రం. అయ్యో ప్రాణమే ఉందని చెప్పారు, వదిలేస్తానా? వస్తానన్నా. వస్తానరా.